వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. పాఠశాల ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉండేలా నాణ్యమైన విద్య అందించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించిన కలెక్టర్ బాలికలు బాగా చదివి మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. వాతావరణం చాలా కూల్ అయిపోయింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో 4 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సుమారు 7 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. కాలువలు పూడికతో నిండిపోవడంతో నీరు బయటకు వెళ్లక రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. అధికారులకు పలుమార్లు విడతలు చేసినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులే సొంత ఖర్చుతో జేసీబీలను ఏర్పాటు చేసి కాలువలను తవ్వి నీటిని మళ్లించారు. ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇదంతా రోడ్డు వస్తుంది ఈ నుంచి ఇట్లా గుంట, ఇదంతా గుంట ఓరంలో రోడ్డు వేసుకోండి. ఇప్పుడు ఈ పక్క మొత్తం గుంట ఇది. అప్పుడు మనుషులు వచ్చేదానికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకున్నారు, రోడ్ ఎంత లేదు. ఇప్పుడు మీరు కూడా తరవ కదా తీసుకొచ్చింది అంతే, అట్లే పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. సరే గారు వస్తున్నా. సరే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట శివారు పాప్య తాండాలో నిర్మాణంలో ఉన్న జగదాంబ సేఫాలాల్ ఆలయాన్ని పూర్తి చేసేందుకు దాతలు ముందుకు రావాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏడాదిగా తమ శక్తి మేరకు ఆలయ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నప్పటికీ నిధుల కొరత కారణంగా పూర్తి కాలేదని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా దాతలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ టెంపుల్ గత సంవత్సరాల నుంచి చేస్తున్నాము, చందాలు వేసుకొని చేసినాము, చిన్నోళ్ళ పిల్లలను చేస్తున్నాము. టెంపుల్ ఆగిపోయిన దానికి ఏమైనా దాతలు వచ్చి దీనికి ముంగోటి వచ్చి దాతలు వచ్చి చేస్తారని మా మనవి చేస్తున్నాం. జై శివలాల్, జై జగదంబ మాత. ఈ టెంపుల్ వచ్చేసి పాప్య తాండాకు చెందినది. ఇంకోటి ఏంటంటే పెద్ద చింతకుంట గ్రామం, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్, పాప్య తాండాకు చెందిన టెంపుల్. ఈ టెంపుల్ ఆగిపోయినందుకు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిన కోరుతున్నాము. శిరచ్చు వంచి చెప్తున్నాము కాళ్ళపాదాలతోటి. ఎవరైనా వచ్చి మా దయచేసి సాయం చేయగలరని కోరుతున్నాము. అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాము. ఈ టెంపుల్ ఆగిందానికి మేము దయచేసి చెప్తున్నాము. ఈ పాప్య తాండాకు చెందింది గుడి. ఈ జగదంబ గుడికి మేము ఇంత పరాదేవపడుతున్నాము, ఇంత పూజలు చేస్తున్నాము. ఇది ఈ విగ్రహము, ఈ గుడి తయారు కావాలంటే కోరుకుంటూ ఈ చింతకుంట విలేజీ పాప్య తాండా, ఈ నర్సాపూర్ మండల్. ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 60 మందికి CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 66.59 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో 1664 మందికి 20.54 కోట్ల CMRF సహాయం అందించామని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మళ్ళీ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా 66 మందికి దగ్గర 66,59,000 రూపాయలు ఇవాళ మళ్ళీ ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 20,55,00,000 రూపాయలు మనం అన్నీ కూడా ఎవరైతే మా దగ్గరికి వచ్చారో వాళ్ళ బిల్స్ తీసుకొని మా దగ్గరికి వచ్చారో మళ్ళీ మేము గవర్నమెంట్కి పంపించి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద మళ్ళీ వాళ్ళకి వెనక్కి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఎవరున్నా కూడా దీన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా కూడా మీకు దాంట్లో కొంతన్నా కూడా ఒక 2 లక్షలు ఉందంటే 1 లక్ష రూపాయలు రావడానికైనా అవకాశాలు ఉంటాయి, మీకు ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు దగ్గర 66,59,000 ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ ఇప్పటి వరకు 20,54,00,000 రూపాయలు దగ్గర 1,666 మందికి మన నియోజకవర్గం తరఫున అందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి బాలాజీ నగర్లో ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 31వ వార్డులో డ్వాక్రా బజార్ 2వ అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్వాక్రా మహిళలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తూ ఉన్నాం. దీని విలువ సుమారుగా ₹1,99,00,000. సో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం పెద్దది లేదు కాబట్టి ఒక మంచి కళ్యాణ మండపాన్ని ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు నిర్మిస్తూ ఉన్నాం. ఇది ఒక 5-6 నెలల్లోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ అలాగే రకరకాల యాక్టివిటీ మనం ఏవైతే ఎలక్షన్ ముందు మనం కమిట్మెంట్స్ ఇచ్చామో తర్వాత ఎలక్షన్ తర్వాత కమిట్మెంట్ ఇచ్చామో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మ్యాక్సిమం డిసెంబర్ కల్లా మొత్తం మనం ఏవైతే పేపర్ వర్క్ చేసుకున్నామో ఏవైతే కమిట్మెంట్ ఇచ్చామో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఈ డిసెంబర్కి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఒక పక్క జనతా బజారు, మరో పక్క రైతు బజారు, మరో పక్క నెహ్రూ బజార్, వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా అన్నీ మనం ఇచ్చిన మాట ప్రకారం రూపురేఖలు మారుతూ ఇప్పుడే పోర్ట్ చైర్మన్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మనకి ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వాళ్ళు పోర్టులు కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పూర్తి స్థాయిలో మనకు సర్వీస్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లో రోడ్లపై వెళ్తున్న ఎస్యూవీ కారుపై భారీ చెట్టు కూలింది. చెట్టు దాటికి వాహనం దెబ్బతిన్నప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి రోడ్లను క్లియర్ చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రశ్నిస్తే అణిచివేతకు పాల్పడుతూ అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించిన ఆయన ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పన పాలకుల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. జ్యోతమ్మక్క గారు, మేము మీ చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా మీ అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఉన్నారు చూడు, ఆయనకి చెప్పండి, మా అధినాయకుడు మాకు అసెంబ్లీలోకి వస్తే టైం కావాలంటున్నాడు. మీ స్పీకర్ అయ్యన్న పాత్ర ఏం చెప్తున్నాడు? మీరు ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే ఇచ్చేది 2 నిమిషాలే, వస్తేరా పోతే పని లెక్కలో మాట్లాడతారు. 2 నిమిషాలకు పోయి అసెంబ్లీలో ఏం చేయాలి? మేము ఏం మాట్లాడాలి? ప్రజల సమస్యలు ఏం తెలుసు, ఏం చెప్పాలి? మేము ఆడ కనీసం మాకేరా అర్ధగంట 3/4 గంట ఇస్తే సమస్యలు ఎన్నిగా ఉన్నాయి, ఆ సమస్యలు చెప్పాలంటే టైం ఇవ్వాలి కదా. అంటే మేము అసెంబ్లీలో పోయి ఉగ్నే మీ నాయకుల మొక్కలు చూసుకుంటూ నిలబడాలా? మీ పవన్ కళ్యాణ్ది, మీ లోకేష్ గారిది, మీ చంద్రబాబు నాయుడుకి చూసుకుంటే మీ మొక్కలు చూసుకుంటూ నిలబడాలా? ఏం చేయాలి? మేము అసెంబ్లీలో పోయి అసెంబ్లీలో ఈడ ప్రోటోకాల్, ఈడ లోకల్లో అక్కడ ఇడిచిపెట్టు. అసెంబ్లీ కథ మీ నాయకులు అట్లుంది. ఈడ నువ్వా ఒక వార్డు మెంబర్ కానీ పోటీ చేయలేదు, నువ్వు నీకు ఇన్ఛార్జ్. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను పక్కనబెట్టి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత పాలనలో చేసిన తప్పులకు ప్రజలకు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తోందని తెలిపారు. అలాగే టెక్స్టైల్ పార్కు అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏమైనా రాబోయే రోజులలో అక్కడో ఇక్కడో 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉండేది కావచ్చు. ఎన్నడూ కూడా 10 సంవత్సరాల్లో మీ యొక్క అవినీతి గురించి కానీ, మీ అసమర్థత గురించి కానీ మీరు మాట్లాడే పాపాన పోలేదు. ఈరోజు ఈ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలతోటి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్నారు. ఇవాళ 8,25,000 కోట్ల అప్పును ప్రతి నెల 6,500 కోట్ల వరకు అప్పు చెల్లిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినాము. అది మీకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ప్రజలకు తెలుసు. ప్రజలు సర్పంచ్ ఎన్నికలలో తీర్పిచ్చారు. మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టిందో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. అబోవ్ 75% ఆఫ్ నియర్లీ 80% ఆఫ్ 75% నుండి 80% ఆఫ్ మున్సిపాలిటీస్ కాంగ్రెస్ గెలిచారు. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మీ అవినీతి అయినా కూడా మీకు ఇంకా కూడా రాజకీయ జ్ఞానోదయం జరగడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని దూసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ 26 ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. చిగురుపల్లి ప్రభాకర్ రావు మాస్టారు ఆర్థిక సహకారంతో ఈ సైకిళ్లు అందించబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలోనే ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు విద్యాభ్యాసంలో దూరం అడ్డంకి కాకుండా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, సైకిళ్లను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం చింతకుంపల గ్రామానికి చెందిన 94 ఏళ్ల కోన్రుకుంట మహాలక్ష్మమ్మ
పౌరసత్వం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆమె జీవితాంతం తన పుట్టిన నేలపైనే గడపాలని, అంత్యక్రియలు కూడా స్వగ్రామంలోనే జరగాలని భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ను కలిసిన సందర్భంగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మహాలక్ష్మమ్మ మాతృభూమిపై తనకున్న అపారమైన ప్రేమను చాటుకున్నారు. ఆమె కోరిక నెరవేరాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. ఇక్కడ సైన్స్ now the final signature just make here. అమ్మా ఇక్కడ చదువుకుంటామా? సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఒలింపిక్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్ పాల్గొని ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ప్రతి ఒక్కరూ వ్యాయామం, నడక, యోగా చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, వీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒలింపిక్ వన్ డే సందర్భంగా గజ్వేల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఒలింపిక్ డాన్స్ని ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ టౌన్లోనే కానీ చుట్టుముట్టు ప్రాంతాలలో కూడా సోదరుడు మన శివకుమారు, ఎల్లేష్, సంతోష్, మరి ముఖ్యంగా చాలామంది పెద్దల స్పాన్సర్స్తో గజ్వేల్ ప్రాంత స్పోర్ట్స్ మెన్ అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా ఎన్నో ఇక్కడ టోర్నమెంట్స్ చిత్తూరు జిల్లా పలమనేరులో ఎస్ఐఆర్ కార్యక్రమం నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న మస్జిద్ ఏ ఇలాహీ వద్ద ప్రత్యేక ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గంగవరం మండల ప్రభుత్వ ఖాజీ ముఫ్తీ మహమ్మద్ ఇలియాస్ కాసిమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో ఓటరు జాబితా పరిశీలన, పత్రాల ధృవీకరణ, దరఖాస్తుల నింపడం వంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ పత్రాలతో కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఓటరు వివరాల సవరణలు, కొత్త నమోదులు, ఇతర అవసరాల కోసం ఈ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. SIR स्पेशल इंटेंसिव रिवीजन के सिलसिले में जिस किसी को भी परेशानी है 2002 और 2020-5 के 20-6 के जो वोटर IDs हैं इसको मिलाने में या अपने डॉक्यूमेंट्स को तलाश करने में परेशानी हो रही है, वो ज़रूर DSP ऑफिस के पास, मस्जिद इलाही के पास हम SIR हेल्प डेस्क रखे हुए हैं. एक 1 वीक से ये चल रहा है प्रोग्राम. हमारे पूरे मुसलमान भाई और गैर मुस्लिम, नॉन मुस्लिम सब आकर यहाँ हमारे से फ़ायदा हासिल कर रहे हैं. शहर के तमाम अहबाब से गुजारिश है कि वो भी
बगैर किसी मज़हब फलां के फ़र्क के हमारे पास आकर अपना मदद हासिल कर सकते हैं। हम उनके ताउन के लिए हाजिर हैं, उनकी मदद के लिए, उनके हेल्प के लिए हमेशा हम तैयार हैं। अस्सलाम वालेकुम। కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో తాడ్వాయి రోడ్డుపై వంట వార్పు కార్యక్రమానికి వెళ్లే ముందు పలువురు పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. యూరియా యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో మాదిరిగానే యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, రైతు వ్యతిరేక యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. కల్పన ప్రయత్నం భాగంగా రైతుల ఉసురు అనే దలగాలి రైతులను ఆగం చేస్తున్నాడు. ఏంది యూరియా యాప్ అని ఒక్కొక్క దగ్గర రైతు దగ్గర చిన్న ఫోన్లే ఉంటాయి, మళ్ళీ అందరు చదువుకునే వ్యక్తులు ఉండరు. అతను కష్టకాలం చేసుకొని బతికే రైతులకు యూరియా యాప్ పెట్టి ఆ విధంగా నష్టం చేస్తున్నాడు, ఘోషపెడుతున్నాడు. తర్వాత రైతు బీమా, రైతు బంధు సగలంలో ఇస్తలేడు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది, వర్షాలు పడతలేవు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తుండంటే మన నరేంద్ర మోడీతోని కూడా కుమ్మకైనట్టు మాకు తెలుస్తున్నది. కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి, మీరు ఎన్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా నిన్ను అడుగున మేము మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నిలదీస్తాం. ఈ ఉద్యమకాలందరం ఒకటై ఈ రోజు నుంచి మీకు తెలంగాణ ఏ విధంగా మేము సాధించుకున్నామో కొట్లాడి ఆ విధంగా నేను గద్దె దింపుతామని చెప్పేసి రైతు ఏడ్చిన రాజ్యం, ఇది ఏడ్చిన వ్యవసాయం బాగుపడలేదు, అది గుర్తుంచుకో. ఖచ్చితంగా నీకు ఉసురు తగులుతుంది, నిన్ను గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి నుంచే మీకు ఈ రోజున మీకు గుణవడం చెప్తామని చెప్పి ఎన్ని అరెస్ట్ చేసినా ఉద్యమాలు ఆపలేవు. తస్మాత్ జాగ్రత్త. ఈ యూరియా ఆపును వెంటనే మీరు తొలగించాలి, సరఫరా చేయాలి యూరియాను, లేకపోతే మేము అడుగున అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జూన్ 30న విజయవాడలో జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా కింద 50,000 ఆర్థిక సహాయం, 50 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్, చెరుకు రైతుల బకాయిల చెల్లింపులు, షుగర్ ఫ్యాక్టరీల పునఃప్రారంభం, గిట్టుబాటు ధరలు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. అంత భయం పడిపోతున్నావు బాబు, నాకు అర్థం కాలేదు. పరిస్థితిలో ఏర్పడి రైతులు 30 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కనీసం 30 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితిలోనే ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్చర్య పరిస్థితిలోనే ఉన్నదని చెప్పి ఆలోచన చేయాలి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని, ఏదైతే చిన్న సన్నకారు రైతులకి 2 లక్షల వరకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదే సందర్భంలో అదే పద్ధతిలో ఏదైతే ఈరోజు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మరి ఈరోజు కల్తీ అమ్ముతూ ఉన్నారు, రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఏదైతే ఈ కల్తీ వ్యాపారస్తుల మీద చర్యలు చేపట్టాలి అధికారులు నిద్రావస్థలో ఉండి మరి ఈరోజు చర్యలు చేపట్టకుండా ఈరోజు మన రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు చేపట్టి ఏదైతే రైతులకి లాభాలు వచ్చే పరిస్థితిలోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.